మనోజ్ టాటూ వేయించుకోవడానికి వెళ్ళి బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండే గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోహిణి మనోజ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు టాటూ ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు ఇక రోహిణి మనోజ్ పేరుని టాటూ కింద వేయించుకొని తనకి గిఫ్ట్గా చూపించాలని, అప్పుడు తనకి ఎంత ప్రేమ ఉందో మనోజ్ తెలుసుకుంటాడని అంటుంది విద్యతో. అబ్బో, మనోజ్ అంటే నీకు చాలా ఇష్టమే, టాటూ కూడా వేయించుకుంటావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవునే, మనోజ్ని నేను చాలా మోసం చేస్తున్నాను. మనోజ్ కోసం నా ప్రేమ ఎంత ఉందో ఈ టాటూ రూపంలో తెలియచేస్తాను, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే సుగనమ్మ, ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని. ఏం లేదమ్మా, నాకు చాలా పనుంది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఏంటమ్మా అంత అర్జెంట్ అయిన పని? పేపర్లో ఏముంది, ఏదో టాటూ ఏదో అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే విద్య అయితే చెప్తుంది, ఈరోజు మనోజ్ బర్త్డే, అందుకని మనోజ్కి గిఫ్ట్గా టాటూ, తన పేరు టాటూ వేయించుకొని మనోజ్ మీద తనకి ఎంత ప్రేమ ఉందో తెలియచేయాలని మనోజ్ కోసం తను పచ్చబొట్టు వేయించుకోబోతుందమ్మా అని అంటుంది విద్య. ఏంటి, నువ్వు పచ్చబొట్టు వేయించుకోబోతున్నావా? అసలు ఏదన్నా జ్వరం వస్తే ఇంజెక్షన్ చేస్తాంటేనే భయం పడతావు, అలాంటిది అన్ని సూదులు ఎలా భరిస్తావు? సూదులు గుచ్చితే అన్నిసార్లు మీ ఇద్దరి పేరంటే చాలా సూదితో గుచ్చుతారు కదా పచ్చబొట్టు అని రోహిణి అడుగుతూ ఉంటుంది. సుగుణమ్మ, నాకు మనోజ్ అంటే ప్రాణం, మనోజ్ మీద ప్రేమ ఉందో ఈ సూదులు నాకు అంతగా నొప్పి అనిపించవు. తన పేరు అలా పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉంటే నాకు బాధ అనిపించదులేమ్మా అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. అలాగే విద్య కూడా సుగుణమ్మతో అంటుంది, చూడమ్మా, నీకు నీ భర్త అంటే చాలా ఇష్టం, ఈసారైనా నిజాన్ని బయటపెట్టి నీ భర్తని మోసం చేయకు అని చెప్తూ ఉంటుంది. సరేలేమ్మా అని ఇద్దరు కూడా టాటూ వేయించుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంతలో బాలు ఒక కస్టమర్ని కారు ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. అందులో ఇద్దరు కస్టమర్లు ఉంటారు. ఒక కస్టమర్ అయితే మరొక కస్టమర్తో ఇలా అంటారు, రే, టాటూ ఎగ్జిబిషన్ జరుగుతుందిరా, ఈసారి పచ్చబొట్టు పొడిపించుకుంటాను, మా అమ్మ పేరు పొడిపించుకుంటాను అని ఒక అతను చెప్తాడు. రే, అమ్మో సూదులతో గుచ్చుతారా అని అంటూ ఉంటే మన ఇష్టమైన వాళ్ళని తలుచుకొని పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉంటే అంతగా మనకి నొప్పి రాదురా, మనకి వాళ్ళంటే ఎంత ప్రేమ అనేది తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే బాలు ఇంటికాడ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక బాలు, నేనంటే ఎంత ప్రేమో చూపించండి అని మీనా అడగడం. చూపించు బాలు, మీనా అంటే నీకెంత ప్రేమ అని శృతి అడగడం. ఆకాశం అంత ప్రేమని ఎలా చూపిస్తాను అని బాలు అక్కడ జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని మీనాకి నేనంటే ఎంత ప్రేమో ఈ టాటూ వేయించుకొని తెలియచెయ్యాలి బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా అనుకున్న బాలు ఇక తను కూడా ఆ టాటూ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడికైతే బయలుదేరుతారు. రోహిణి, విద్య ఇద్దరు కూడా టాటూ వేయించుకోవడానికి అక్కడికి ముందే తను ఫోన్ చేసి బుక్ చేసుకుంటుంది. అలా బుక్ చేసుకోవడంతో ఇక లోపలికి వెళ్ళాక, నేను ఫోన్ చేసి బుక్ చేసుకున్నాను కదా, నా పేరు రోహిణి అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగిన తర్వాత, రండి మేడం కూర్చోండి అని ఇక అక్కడ పచ్చబొట్టు టాటూ వేసి అతను అంటాడు. బాగా నొప్పి వస్తుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి, లైట్గా వస్తుంది మేడం. సరే, నాకు మంచి మోడల్లో మనోజ్, రోహిణి మధ్యలో లవ్ సింబల్ రావాలి, అలా మా ఇద్దరి పేర్లు కూడా రాయండి, పచ్చబొట్టు వేయండి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక పచ్చబొట్టు అయితే వేస్తూ ఉంటారు. ఇక రోహిణి ఆ సూదులతో అలా గుచ్చుతూ రాస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడే ఇక విద్య రోహిణిని చూస్తూ, దీని మనసులో చాలా ప్రేమ ఉంది మనోజ్ మీద అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా టాటూ పూర్తయిపోతుంది. టాటూని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది రోహిణి. ఇక విద్య ఇలా అంటుంది రోహిణితో, నీకు మనోజ్ అంటే చాలా ప్రేమ ఉంది, మరి మనోజ్ని అంతలా ఎందుకు మోసం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది.
నీకు తెలియందేముంది, మనోజ్ అంటే నాకు ప్రాణం. మనోజ్ కోసం నేను ఏదైనా చేస్తాను. తనని నేను మోసం చేస్తున్నానని నాకు తెలుసు. తప్పనిపరి పరిస్థితుల్లో మనోజ్ని నేను మోసం చేయాల్సి వస్తుంది. అంతే తప్ప తనని కా తన మీద ప్రేమ లేక కాదు. ఇప్పుడు నా ప్రేమ ఎంత ప్రేమో తెలుస్తుంది మనోజ్కని. ఇద్దరు కూడా ఇక బయటికైతే వస్తారు. ఇంతలో బాలు లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇక రోహిణి, విద్య బయటికి వస్తూ ఉంటారు. దూరంగా మాణిక్యం అయితే పెళ్లి కార్డులు అక్కడ ఉన్న వాళ్ళకి పంచుదామని వచ్చి రోహిణిని చూసి రోహిణి పాప అని గట్టిగా పిలుస్తాడు. అలా పిలవడంతో అప్పుడే బాలు తిరిగి చూస్తాడు. ఎవరది అని మాణిక్యాన్ని చూసి బాలు షాక్ అవుతాడు. ఇదేంటి మలేషియా మావయ్య ఇక్కడున్నాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి రోహిణి, విద్య కూడా ఉంటారు. అప్పుడే ఇక రోహిణి, విద్య ఇద్దరు అలాగే మాణిక్యం ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మాణిక్యం, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే రోహిణి పాప నువ్వేంటి ఇక్కడున్నావు అని మాణిక్యం అడుగుతాడు. మనోజ్ పేరుని టాటూ వేయించుకుందామని వచ్చింది రోహిణి అని విద్య చెప్పడంతో అబ్బో, మనోజ్ని మోసం చేస్తున్నావని అనుకున్నాను. మనోజ్ అంటే నీకు చాలా ఇష్టమే అని మాణిక్యం అంటాడు. ఇక వాళ్ళ మాటలన్నీ కూడా బాలు అయితే వింటూ ఉంటాడు. మనోజ్ని మోసం చేయడం ఏంటి రోహిణి అని అనుకుంటూ ఉంటాడు బాలు. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక మాణిక్యాన్ని చూసి అవును నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటే నేను పొద్దున్న విద్య దగ్గరికి వచ్చాను కదా, అదే మా మేనల్లుడు పెళ్లి కార్డులు పంచుతున్నాను. రోహిణి పాప నీకు కూడా కార్డు ఇచ్చాను చెప్పిందా విద్య అని అడుగుతూ ఉంటే చెప్పింది మాణిక్యం. మీరిద్దరూ కూడా తప్పకుండా మా మేనల్లుడు పెళ్ళికి రావాలి అని అడుగుతూ ఉంటే లేదు మాణిక్యం, మేము రాలేము, ఏమీ అనుకోవద్దు అని రోహిణి చెప్తుంది. అదేంటి రోహిణి పాప అని అడుగుతూ ఉంటే లేదు, మేము కానీ అక్కడికి వస్తే ఎవరైనా నన్ను గుర్తుపట్టారనుకో, అప్పుడు నువ్వు నా మేనమావి కాదని, నేను నీ చేత నాటకం ఆడించానని మలేషియా కానీ మా నాన్న కానీ అంతా కూడా అబద్ధమేనని మొత్తం అందరికీ నిజం తెలిసిపోతుంది అని రోహిణి అంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. నా అనుమానం నిజమైపోయింది. అంటే ఈ రోహిణి కోటీశ్వరరాలు కాదు, రోహిణి కోటీశ్వరరాలు కాదు కదా, ఇన్ని అబద్ధాలాడి కుటుంబాన్ని మోసం చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక మాణిక్యం ఎలా అంటాడు, సరే రోహిణి పాప, నీ ప్రాబ్లం నీకుంటుంది కదా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో రోహిణి పాప, నీకు మనోజ్ అంటే ఎంత ప్రాణమో తన పేరు నువ్వు టాటూ కొట్టించుకున్నప్పుడే తెలిసింది. ఇప్పటికైనా అబద్ధాలు మోసాలు చెప్పడం మానేసాయి. మొన్నటితో మీ నాన్నని చంపేసి నా క్యారెక్టర్ని ముగించేశావు. ఇంకా మోసాలు అబద్ధాలు ఏవి కూడా ఆడొద్దు. ఆడి నువ్వు మాత్రం అస్సలు కూడా మోసపోవద్దు, ఒకరిని మోసం చెయ్యొద్దు. ఇప్పటికైనా నీ భర్తని మోసం చేయకుండా నీ కుటుంబంతో సంతోషంగా ఉండు అని మాణిక్యం చెప్తాడు. ఇక మాణిక్యం విద్యా రోహిణి మాటలు విని రోహిణి గురించి అన్ని నిజాలు తెలుసుకుంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి కోటేశ్వరరాలు కాదన్న నిజం తెలుసుకొని తను చేసిన మోసాన్ని తెలుసుకున్న బాలు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడో, ఈ విషయాన్ని కుటుంబం ముందు బయట పెడతాడా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.